నమస్తే స్టూడియో లోకల్ న్యూస్ కు స్వాగతం. నాతవరం మండలం మర్రిపాలెం గ్రామాల్లో శంఖారావం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చింతకాయల విజయ్ పాల్గొనడం జరిగింది. నాతవరం మండలం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ, మాజీ తాండవ చైర్మన్ పారుపల్లి కొండబాబు, మాజీ ఎంపీపీ నేతల విజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం, మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసిదేవుడు ఈ శంఖారావం సభను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ, ఈ గ్రామంలో అభివృద్ధి చేసింది ఎవరు అంటే తెలుగుదేశం హయాంలోనే 6 కోట్లు అభివృద్ధి పనులు టీడీపీ గవర్నమెంట్లోనే ఈ గ్రామంలోనే జరిగే. కానీ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక అభివృద్ధి కాదు కదా, సంక్షేమం కూడా ఏమీ జరగలేదు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఇంకో 14 రోజుల్లో ఈ ఎన్నికల్లో రాబోతున్నాయి. కావున అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. రమేష్ గారు గుర్తు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి రమేష్ గారిని నర్సీపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు పోటీ చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారు గుర్తు సైకిల్ గుర్తు. ఈ సైకిల్ గుర్తుపై కూడా ఓటు వేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యువతి యువకులు పాల్గొన్నారు. అలాగే మన జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాజాన్ సూర్యచంద్ర గారిని, అలాగే మన బీజేపీ నర్సీపట్నం సమన్వయకర్త గౌరవ త్రినాథ్ గారిని, అలాగే నాతూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు, బీజేపీ పార్టీ అధ్యక్షులు కూడా వేదిక మీద రాహుల్గా కోరుచున్నాం. అలాగే మా ఎక్స్ జెడ్పీటీసీ గారు కరక సత్యనారాయణ గారు, అప్పారావు గారు, ఎక్స్ ఎంపీపీ గారు, బాబుల్ గారు, కొండబాబు గారు, విజయ్ కుమార్ గారు, అలాగే వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులందరికీ కూడా ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, మరి 5 సంవత్సరాలు సైకో గారి పరిపాలన ఏ విధంగా ఉందో మీరు అందరూ చూశారు. ఎందుకు చెప్తున్నానంటే, చాలా హామీలు ఇచ్చాడు సైకో గారు, అంటే మన జగన్మోహన్ రెడ్డి. ఈ సైకో గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే, పెన్షన్ 3000 ఇస్తానన్నాడు, కరెక్టే. కానీ 250 రూపాయలు పెంచాడు. 2 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. మళ్ళీ 1 సంవత్సరం మానేశాడు. మళ్ళీ 250 రూపాయలు పెంచాడు. 3 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. మళ్ళీ 250 రూపాయలు పెంచాడు. ఇంకొక 2 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. మళ్ళీ 250 రూపాయలు పెంచాడు. 4 సార్లు 1000 రూపాయలు పెంచి 9 సార్లు కరెంటు బిల్లు పెంచిన సైకో గారు ఎవరున్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, చాలా హామీ ఇచ్చాడు. వాళ్ళ భార్య భారతీ రెడ్డి, ఆవిడ కూడా ఏం హామీ ఇచ్చిందో తెలుసా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇచ్చేస్తాము అని అనౌన్సింగ్ చేసింది. అమ్మ భారతీ రెడ్డి, ఎంతమంది పిల్లలకు నువ్వు ఇచ్చావు? 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చావు. అవునా కదా? నీ పిల్లలకు మట్టుకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సోదరులారా, సోదరి మనులందరికీ కూడా నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఈ గ్రామం ఇక్కడ మేము పుట్టపోయినా కానీ మాకు సొంత ఊరు లాంటిది. ఇది మా తమ్ముడు కూడా దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి ఏమాత్రం కూడా గుట్టుపడకుండా ఈ గ్రామాన్ని మొత్తం మార్చడానికి అని చెప్పి రాత్రి పగలు కూడా రమణ గారు కానీ మా తమ్ముడు రాజేష్ కానీ అందరూ కూడా కష్టపడి అభివృద్ధి చేశారనే విషయం మీ అందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ నాతవరం మండలంలో ఈ ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులు కొంతమంది కానీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి స్పీచ్లు పెడితే బూతుల పురాణం తప్ప ఏమన్నా మాట్లాడుతున్నారండి? ఏమన్నా అంటే ఆడిని తిట్టడం, ఈయన్ని తిట్టడం, మన నాయకులు తిట్టడం, ఇది చేస్తారు తప్ప ఇప్పుడే రమణ్ గారు చెప్పినట్టు అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము, సత్తా నీకేమన్నా ఉందా అని చెప్పి ఒకసారి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. నేను ఈరోజు తెలుగుదేశం నాయకులు మేము కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ జెడ్పీటీసీ గారు కానీ మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే, ఇదిగోండి అయ్యన్న పాత్ర గారు ఈ అభివృద్ధి చేశారు, మళ్ళీ వచ్చినప్పుడు అభివృద్ధి చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడన్నా ఎవరినన్నా తిడడం కానీ ఇవన్నీ చేస్తున్నామా? ఈ రోజు ఒకటి ఆలోచించండి, అరాచకం కానీ, బూతులు తిట్టడం కానీ, హత్య రాజకీయం కానీ, ఇంట్లోనే బాబాయిని నరికేసి బాత్రూంలో పడిసేయడం కానీ, లేకపోతే ఆ చేతి కోడికత్తో మీ పేదోడిని అంటాడు, మీ బిడ్డను అంటాడు. బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ ఇంట్లోనే అక్కడ 100 గదులతో ఇల్లు, బెంగళూరులోనేమో 58 గదులతో ఒక ఇల్లు, హైదరాబాద్ లో ఏమో 98 గదులతో ఒక ఇల్లు, పులివెందుల్లోనేమో 68 గదులతో ఒక ఇల్లు. ఇన్ని గదులతో ఇల్లులు కట్టుకుని ఎవరన్నా ఉంటారంటే
వాళ్ళు ఆవిడ గారు ఉంటారు, ఆయన ఉంటాడు. మరి తల్లి గారు చెల్లి గారు ఏరి? ఈ చెల్లి గారు మొన్న వచ్చారు, టీవీ ముందు లైవ్ పెట్టారు. ఏమంటున్నారు తెలుసా? మా అన్నయ్య చంపాడండి మా బాబాయ్ అని చెప్తుందామె. మొన్న ఎలక్షన్ లో ఏం చెప్పిందండి? మా అన్నకు ఓటేయండి అని చెప్పారా లేదా? వాళ్ళ తల్లి గారు ఏడ్చారా లేదా? మరి ఈ తల్లి గారు ఏరు ఇప్పుడు? ఆ తల్లి గారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఈ బాబాయిని చంపినట్టు ఎక్కడ వాళ్ళ తల్లిని కూడా చంపేస్తారేమో నా భయపడి వాళ్ళ తల్లి గారు కూడా దాక్కున్నారంటే, ఇంకా మా నమ్మకం నువ్వే జగనేటండి. వాళ్ళ చెల్లికే నమ్మకం లేనప్పుడు, తల్లికే నమ్మకం లేనప్పుడు మనల్ని ఎలా? మేము ఇళ్లలో పడుకున్నాను, నేను సభాముఖంగా చెప్తున్నారు. విధిరాతను ఎవరు తప్పించలేరు, వస్తుంది. కానీ ఎత్తి ఎప్పుడు ఒకే పక్క పడుకోదు, రెండు పక్కల కూడా రెండో పక్క తిరగబడుతుంది. కానీ కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడుతుంది కోసం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు. ఏ ఊరు వెళ్ళానంటే మేము పందిల్లో బలిసేసి ఉన్నామంట. ఏరా బాబు, నేను ఎప్పుడైనా మేము ఒక రూపాయి అడుక్కున్నావా? మాట్లాడు, తప్పు లేదు. ఎక్కడైనా డెవలప్ మాట్లాడు, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇంకొక 13 రోజుల్లో మా గవర్నమెంట్ వస్తే అప్పుడు ఏం చేయాలి మేము చూస్తాం. ఇక్కడ మన ఊళ్ళో 22 మందో 21 మందో వాలంటీర్స్ ఉన్నారు, సీఏలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. ఎప్పుడైనా అమ్మా, ఇక్కడ సేప మోగరాజు గారు కోల ఆశా సీఏ ఉంది. అమ్మ, ఎప్పుడైనా నీ ముఖం చూసి నేను ఎప్పుడైనా నేను ఏమన్నానా? వాలంటీర్లు నేను ఎప్పుడైనా ఎవరినైనా ఏమన్నానా? ఆశా వర్కర్లు ఎప్పుడైనా నేను ఏమన్నానా? ఎప్పుడూ నేను ఎవరిని ఏమలేదు. వాళ్ళందరినీ బెదిరించడం నేను సభాముఖంగా చెప్తున్నాను. నేను ఎవ్వరు లేదు. నీకు టైం ఇచ్చారు, పరిపాలించుకో. నువ్వు ఏం చేస్తావు? పరిపాలన దోసి తింటావు, బాగా చెప్తాను. నీ ఇష్టం. నేను బట్టి ఎప్పుడు నువ్వు తిన్నావని నేను ఎప్పుడు అనలేదు. చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, చేసుకో. అంతే తప్ప నేను నీ పక్కకి చేస్తున్నాను. పంచాయతీ ఆఫీసులో మళ్ళీ గవర్నమెంట్ వచ్చే వరకు అడిగెట్టినాను, నేను అడిగెట్టినాం. ఇంకొక 13 రోజుల్లో మన గవర్నమెంట్ వస్తుంది సోదరులారా. చాలా స్కీములు ఉన్నాయి. రేపు పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు పెంచుతున్నారు. 4,000 రూపాయలు చేస్తున్నారు పెన్షన్. ఆ 4,000 కాకుండా ఇప్పుడు ప్రకటించారు ఈ నెలలో. ఈ 3 నెలలు కలిపి జూలై 4వ తారీఖు, జూలై 10 తారీఖు కల్లా మీకు 7,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్ ఇస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేగాక వికలాంగులకి 6,000 రూపాయలు, ఈ 6,000 ప్లస్ ఈ 3,000 9,000 రూపాయలు కూడా జూన్ నెలలో గుర్తుకు లేదు మీకు. అంతేకాదు సోదరులారా, ఈ మధ్య బంగారు అగ్రహారం సర్వే జరిగింది. మనకి పాస్ పుస్తకాలు ఇస్తున్నారు, అందులో నాకు ఇచ్చారు. మా పెదనాన్న మా నాన్న కలిపి 2 ఎకరాల 12 పొలాలను డొక్కాలు ఇచ్చారు. అది ఏమైందో తెలుసా? పాస్బుక్ మీద ఆ సైకో గారి ఫోటో ఉంది, నా ఫోటో ఎంత ఏనుముద్ర నోటు వెళ్ళంత ఉంది. ఇస్తే మా పెదనాన్న పెట్టాలా లేకపోతే మా నాన్న పెట్టాలా? ఈడేవిడ ఈ సైకో గారి ఫోటో చూడలేకటే నా పాస్ పుస్తకం చింపేశాను. నిజంగా చెప్తున్నాను. ఈ సైకో గారి వల్ల రేపు రాబోయే రోజుల్లో మొత్తం మన ల్యాండ్స్ అన్ని టార్గెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు తెలుసు, విశాఖపట్నాన్ని ఎన్నో భూములు టార్గెట్ పెట్టాడు. మనం తాగే బ్రాందీ షాపుల మీద కూడా 40,000 కోట్లు టార్గెట్ పెట్టినటువంటి ఈ సైకో గారి పరిపాలన ఏ విధంగా ఉందో చూస్తున్నారు. సోదరులారా, 2014 నుండి 2019 వరకు మనం గెలిచాం. అయ్యన్న పాత్ర గారు గెలిచారు. ఎవడన్నా దీనికి కౌంటర్ వేయగలడండి? ఎన్కౌంటర్ వేయగలడండి? ఈ 2,26,00,000 రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గణేష్ కానీ ఎక్కడన్నా ఒక 2,00,000 రూపాయలు మరిపాలెం గ్రామానికి తీసుకొచ్చి ఒక రోడ్డు వేసిన దాఖలాలు ఎక్కడన్నా కనబడ్డాయా? గడప గడపకు వచ్చినప్పుడు ఇదిగోండి నేను ఇచ్చేసేస్తానని చెప్పి 2-3 అడుగులు గ్రామాల్లో అటు ఇటు తిరిగి మెరుపు తీగలాగా వెళ్ళిపోతుంటే, ఎవరన్నా ఈ మరిపాలెం గ్రామంలో ఇదిగో నేను 2 లక్షల రూపాయలు తెచ్చాను, 5 లక్షల రూపాయలు తెచ్చాను వైసీపీ నాయకుడు దమ్ముండేవాడు ఎవడన్నా మాట్లాడగలడా? ఎందుకంటానంటే ఈ మాట సత్తా ఉండాలి అభివృద్ధి చేయాలంటే, దమ్ము ఉండాలి అభివృద్ధి చేయాలంటే. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అయ్యన్న పాత్ర గారిది. ఒకే పార్టీ నమ్ముకొని బతికాం, ఒకే ప్రాంతాన్ని నమ్ముకొని బతికాం. నేను చచ్చే వరకు ఒకే పార్టీలో ఉంటామని చెప్పుకుంటే బతికాం. ఈ రోజు అయ్యన్న పాత్ర గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ, నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ వెళ్ళి